సోమయ్య ఇంటి అరుగు మీద కూర్చుని తాటాకు విసనకర్రతో విసురుకుంటూ ఉంటాడు. పోస్టుమెన్ తెచ్చిన శుభలేఖను పదే పదే చదువుతూ మురిసిపోతూ ఉంటాడు. లోపల నుంచి అతని భార్య లక్ష్మి మజ్జిగ గ్లాసుతో వస్తుంది. ఏమండి, పొద్దున్నుంచి అదే కాగితం పట్టుకుని ఊగిపోతున్నారు, మజ్జిగ తాగండి, ఎండ మండిపోతోంది. ఓసే లక్ష్మి, ఇది మామూలు కాగితం కాదువే. పక్క ఊరి వెంకట్రావు గారి అమ్మాయి పెండ్లి పిలుపు. చూడు, నా పేరు మీద ప్రత్యేకంగా రాశారు, శ్రీమాన్ సోమయ్య గారికి అని ఎంత మర్యాదగా రాశారో చూడు. అవునులేండి, వెంకట్రావు గారు మంచి మనిషి, అందర్నీ వరుసపెట్టి పిలుస్తారు. దానికి ఇంతగా పొంగిపోవాలా? మనం వెళ్లేది, అక్షంతలు వేసేది, భోజనం చేసి వచ్చేది, అంతే కదా. ఉమ్, నీకు లోకం పోగడా తెలియదు లక్ష్మి. వెంకట్రావు గారంటే ఆషామాషి మనిషి కాదు. ఆ ఊరికి పెద్ద రైతు. ఆ పెళ్లికి జమీందారులు, మిరాసీదారులు వస్తారు. అక్కడకు నేను ఈ మాసిపోయిన పంచ, చిరిగిన కండువా వేసుకుని వెళ్తే బాగుంటుందా? నన్ను ఎవరైనా గుర్తిస్తారా? మనమేమైనా జమీందార్లమా అండి? ఉన్నంతలో వ్యవసాయం చేసుకునే చిన్న రైతులం. మన స్తోమత అందరికీ తెలుసు. ఉన్నది ఉన్నట్లు వెళ్తేనే మర్యాద, లేని గొప్పలు మనకెందుకు? ఆ, అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. మనిషిని చూసి కాదు, మనిషి వేసుకున్న బట్టలను చూసే రోజులివి. ఆ పెళ్లిలో అందరూ పట్టుపెంచలు, జరీ కండువాలు వేసుకుని, మెడలో గొలుసులు వేసుకుని దర్జాగా తిరుగుతుంటారు. వాళ్ళ మధ్యలో నేను బిచ్చగాళ్ళ నిలబడాలా? లేదు లక్ష్మి, ఈసారి నేను కూడా దర్జాగా వెళ్ళాలి. అందరూ నా వైపు చూసి ఎవరీ గొప్పవాడు అని ఆశ్చర్యపోవాలి. మీరేమంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇంట్లో చూస్తే చిల్లిగవ్వలేదు. కొత్త బట్టలు కొనాలంటే కనీసం 50 రూపాయలు కావాలి. ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొనను అని ఎవరు చెప్పారు? కొనలేకపోవచ్చు, కానీ అరువు తెచ్చుకోలేనా? మన ఊరి షావుకారి భూషయ్య గారి ఉన్నారు కదా, ఆయన దగ్గర బోలెడు పట్టుబట్టలు ఉన్నాయి, గుర్రం బండి కూడా ఉంది. ఒక్క రోజుకి అడిగి తెచ్చుకుంటాను. వద్దు బాబోయ్, ఆ భూషయ్య గారు ఎలాంటివారో మీకు తెలీదా? ఆయన చీమకి కూడా పంచదార వేయడు. ఆయన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. పరువు పోగొట్టుకోకండి. నువ్వు నోరు మూసుకుని ఉండు. ఆడవాళ్లకు ఈ విషయాలు తెలియవు. మగాడి పరువు బయట ఎలా ఉంటుందో నాకు తెలుసు. భూషయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే. నా మాట విను. రేపు పెళ్లికి నేను రాచనకపు టీవీతో వెళ్తాను. లక్ష్మి ఎంత చెప్పినా సోమయ్య వినలేదు. మనసులో గాలిమేడలు కట్టుకుంటూ షావుకారింటికి బయలుదేరాడు. భూషయ్య తన ఇంటి ముందు ఉన్న పెద్ద కుర్చీలో కూర్చుని తమలపాకులు నములుతూ లెక్కల పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. సోమయ్య భయపడుతూనే అక్కడికి వెళ్తాడు. దండాలయ్య భూషయ్య గారు, బాగున్నారా? ఎవరది? ఓహో, సోమయ్య, ఏంటి ఇలా వచ్చావు? పాత బాకీ తీర్చడానికా? ఇంకా వడ్డీ పెరిగిపోతుంది తెలుసు కదా. అయ్యో, బాకీ విషయం కాదు బాబుగారు. పంట చేతికి రాగానే అనా పైసలతో సహా తీర్చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న సాయం కోసం వచ్చాను. సాయమా? నా దగ్గర ఉచితంగా ఏదీ దొరకదని నీకు తెలుసు కదా. సరే, ఏంటి విషయం? అది అది రేపు మన పక్క ఊరి వెంకట్రావు గారి అమ్మాయి పెళ్లి ఉంది. నన్ను ప్రత్యేకంగా పిలిచారు, కానీ వెళ్ళడానికి నా దగ్గర సరైన బట్టలు లేవు. నడిచి వెళ్దామంటే కాస్త ఇబ్బందిగా ఉంది. మీ దయ ఉంటే మీ పట్టు పంచ, ఆ జరీ కండువ, మీ గుర్రపు బండి ఒక్క రోజుకి ఇస్తే. ఓరి పిచ్చి సోమయ్య, కుక్క సింహం వేషం వేస్తే సింహం అయిపోతుందా? నా బట్టలు నువ్వు వేసుకుంటే, నా బండిలో నువ్వు వెళ్తే నిన్ను చూసి జనాలు నవ్వుతారా? లేదు బాబుగారు, మీ సామాన్ నా దగ్గర ఉంటే నా గౌరవం పెరుగుతుంది. పెళ్లిలో నలుగురు నన్ను గుర్తించి పలకరిస్తారు. దయచేసి కాదనకండి, మీకు పుణ్యం ఉంటుంది. వచ్చే నెలలో నా పొలంలో పండే కూరగాయలన్నీ మీ ఇంటికి ఉచితంగా పంపిస్తాను. సరే, నీ ఆశ ఎందుకు కాదనాలి? కానీ ఒక షరతు, నా బట్టలకు ఒక్క మరక అంటుకున్నా, నా బండికి ఒక్క గీత పడినా నీ చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త. ధన్యుణ్ణి బాబుగారు, కంటికి రెప్పలా చూసుకుంటాను. రేపు సాయంత్రానికల్లా మళ్ళీ మీ వస్తువులు మీకు ఇచ్చేస్తాను. భూషయ్య లోపలికి వెళ్లి పట్టుబట్టలు తెచ్చి ఇచ్చాడు. బండివాడిని పిలిచి సోమయ్యతో వెళ్లమని చెప్పాడు. సోమయ్య ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు ఉదయం సోమయ్య భూషయ్య ఇచ్చిన పట్టుపంచ కట్టుకుని, జరీ కండువా భుజాన వేసుకుని, తలపాగా చుట్టుకుని అద్దం ముందు నిలబడ్డాడు.
లక్ష్మి అతన్ని చూసి ఆశ్చర్యంగానూ భయంగానూ నిలబడింది. బట్టలు బావున్నాయి కాని అవి మనకి కాదు కదండీ. పరుల సొమ్ముతో వచ్చే దర్పం ఎన్నాళ్ళుంటుంది? నాకెందుకో మనసు కీడు శంకిస్తోంది. వద్దు, ఈ వేషాలు తీసేసి సాదాగా వెళ్దాం. చూసావా లక్ష్మి, ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నానో? అచ్చం ఆ పక్క ఊరి జమీందారులా లేనా? నేను రానండి. ఈ ఆర్భటాలు నాకు పడవు. మీరే వెళ్ళిరండి. కాని జాగ్రత్త, అవి షావుకారు వస్తువులు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆయన ఊరుకోరు. ఛా, నీదెప్పుడు ఇదే గోల. నా అందం చూసి ఓర్వలేకపోతున్నావా? బయట బండి సిద్ధంగా ఉంది. నువ్వు కూడా మంచి చీర కట్టుకునిరా. మనం వెళ్తుంటే ఊరంతా తిరిగి చూడాలి. నీ భయమే నీ శత్రువు. సరే, నేనొక్కడనే వెళ్తాను. నా దర్జా చూసి నీకే అసూయ పుడుతుంది చూడు. సోమయ్య మీసం మెలేసి దర్జాగా నడుచుకుంటూ వెళ్లి గుర్రపు బండి ఎక్కాడు. బండివాడిని గుర్రాన్ని అదిలించమన్నాడు. బండి దుమ్ము రేపుకుంటూ పక్క ఊరి దారి పట్టింది. సోమయ్య బండిలో కూర్చుని వెళ్తుంటే దారిలో వెళ్తున్న రైతులు, కూలీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒరేయ్, అది మన స్వామయ్యేనా? ఆ బట్టలు, ఆ బండి చూస్తుంటే ఎవరో మహారాజులా ఉన్నాడు. ఏమోరా, బహుశా స్వామయ్యకి ఏదైనా లంకె మీద దొరికిందేమో. లేకపోతే రాత్రికి రాత్రే ఇంత గొప్పోడు ఎలా అవుతాడు? సోమయ్య వాళ్ల మాటలు విని పొంగిపోతూ బండివాడితో, ఒరేయ్, బండి ఇంకాస్త వేగంగా పోని. జనాలు నన్ను ఇంకా బాగా చూడాలి. పెళ్లి మండపం చేరుకున్నారు. అది చాలా పెద్ద పందిరి. సన్నాయి మేళం మోగుతోంది. సోమయ్య బండి దిగగానే పెళ్లివారి తరపు మనుషులు వచ్చి మర్యాదగా ఆహ్వానించారు. నమస్కారమండి, దయచేయండి తమరు. నేను సోమయ్యని, రామచంద్రపురం నుంచి వస్తున్నాను. వెంకట్రావు గారు నాకు ఆప్తమిత్రులు. ఓహో, తమరేనా సోమయ్య గారు? విన్నాను. దయచేయండి, ముందు వరుసలో కూర్చోండి. సోమయ్య గర్వంగా లోపలికి వెళ్లి అందరిలో ముందు వరుసలో ఉన్న పట్టుపరుపుల మీద కూర్చున్నాడు. పక్కన కూర్చున్న కొంతమంది పెద్దలు అతనితో మాట కలిపారు. అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నాడు. ఏమండి సోమయ్య గారు, మీ వ్యవసాయం ఎలా ఉంది? ఈ ఏడాది పంట బాగా పండిందా? ఏముందండి, దేవుడి దయ. మాకున్న 50 ఎకరాల్లో బంగారం లాంటి పంట పండింది. ధాన్యం దాచుకోవడానికి గాదెలు కూడా సరిపోవడం లేదు. ఏం చేయాలో తెలియక పేదలకు దానం చేస్తున్నాను. ఔరా, 50 ఎకరాలా? మీ వేషధారణ చూస్తేనే తెలుస్తోంది మీరు గొప్ప వంశస్థులని. ఆ కండువా జరీ పట్టు చాలా అరుదైనది. ఎక్కడ కొన్నారు? ఇది కాశీ నుండి ప్రత్యేకంగా తెప్పించానండి. 1000 రూపాయలయింది. డబ్బుదేముందిలేండి, మనకి నచ్చాలి కాని. అందరూ సోమయ్య మాటలకు, అతని వేషధారణకు మంత్రముగ్ధులై వింటున్నారు. సోమయ్యకి ఆ క్షణంలో తను నిజంగానే జమీందారుని అనే నమ్మకం కలిగింది. తన పేదరికం, తన అప్పులు అన్నీ మర్చిపోయాడు. భోజనాల సమయమైంది. సోమయ్య అందరితో కలిసి పంక్తిలో కూర్చోడానికి వెళ్తున్నాడు. ఇంతలో మండపం బయట గొడవ వినిపించింది. ఎక్కడున్నాడు వాడు అని. నా బండి ఎక్కడా అని గట్టిగా అరుస్తున్న గొంతు వినిపించింది. అది షావుకారు భూషయ్య గొంతు. సోమయ్య గుండె గుబేల్మంది. అయ్యో, ఆ గొంతు భూషయ్య గారిలో ఉంది. ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చారు? భూషయ్య ఆవేశంగా మండపం లోపలికొచ్చాడు. అతనికి చెమటలు పట్టి ఉన్నాయి. మొహంలో కోపం కనిపిస్తోంది. సోమయ్యను చూడగానే అతని దగ్గరకు పరుగున వచ్చాడు. చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒరే సోమయ్య, ఎక్కడున్నావా? ఎంత ధైర్యంరా నీకు? నేను ఒక్కరోజుకి ఇస్తే నా బండిని నీ సొంతం అనుకుంటున్నావా? బాబుగారు, మెల్లగా మాట్లాడండి, అందరూ చూస్తున్నారు. ఏమైంది? ఏమవ్వడమేంటి? మా చుట్టాల ఊరు నుంచి కబురొచ్చింది. మా వియ్యంకుడికి ఒంట్లో బాగోలేదట. నేను వెళ్ళాలి. నా బండి నాకు కావాలి. అయ్యో, ఇప్పుడే భోజనానికి వెళ్తున్నాను. ఒక్క అరగంట ఆగండి, తిని వచ్చేస్తాను. మిమ్మల్ని నేనే దింపుతాను. చీచే, నీతే వచ్చే కర్మ నాకేంటిరా? నాకు ఇప్పుడే కావాలి. అయినా ఈ బట్టలేంటి? ఇవి కూడా నావే కదా. నా పట్టు పంచా, నా కండువా వేసుకుని దర్జాగా తిరుగుతున్నావా? నాకు ఆలస్యమవుతుంది. మర్యాదగా ఆ కండువా తలపాగా ఇవ్వు. ఏమండి, ఇతను మీ షావుకారా? ఈ బట్టలు, ఈ బండి ఈయనవేనా? మరి ఇందాక మీవి అని చెప్పారు. అది వీడి మొహం. వీడి దగ్గర చిల్లి గవ్వలేదు. గొప్పలు పోవడానికి నా దగ్గర కాళ్ళు పట్టుకుని అరువు తెచ్చుకున్నాడు. ఒరేయ్, ఆ కండువా తీ ముందు. అందరి ముందు భూషయ్య, సోమయ్య భుజం మీద ఉన్న కండువాను లాగేసుకున్నాడు. తలపాగాను తీసేసుకున్నాడు.
సోమయ్య ఒంటి మీద కేవలం బనీను పంచ మాత్రమే మిగిలాయి. ఇందాకటి రాజసం మాయమై ఒక సామాన్యమైన పేద సోమయ్య మాత్రమే అక్కడ మిగిలాడు. ఛీ, ఎంత పని చేశావు సోమయ్య! పరాయి సొమ్ముతో పరువు సంపాదించాలనుకున్నావా? 50 ఎకరాల ఆసామి అని చెప్పి మమ్మల్ని మోసం చేశావా? వీడి బతుకి గొప్పలు అవసరమా? అప్పు చేసి పప్పుకూడు అంటే ఇదేనేమో. పాపమని జాలిపడాలో సిగ్గులేనివాడని నవ్వాలో అర్థం కావడం లేదు. షావుకారు గారి బట్టలు వేసుకుంటే షావుకారైపోతాడా? చుట్టూ ఉన్న నవ్వులు, వెటకారపు మాటలు సోమయ్య చెవుల్లో సూదులా గుచ్చుకుంటున్నాయి. అవమానంతో అతని తల నేలవైపు వాలిపోయింది. భూషయ్య తన బట్టలు, బండి తీసుకుని వెళ్ళిపోయాడు. సోమయ్య ఒంటరిగా అవమాన భారంతో అక్కడే నిలబడిపోయాడు. సోమయ్య నడుచుకుంటూ అలసిపోయి చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి దిగులుగా దీపు ముందు కూర్చుని ఉంది. సోమయ్యను చూడగానే లేచి ఎదురు వెళ్ళింది. ఏమండి, ఏమైంది? బండి లేకుండా వచ్చారు? మీ ఒంటి మీద ఆ పట్టుబట్టలేవి? ముఖం ఎందుకు అలా వాడిపోయింది? లక్ష్మి, నువ్వు చెప్పింది నిజం. నా అజ్ఞానమే నాకు శత్రువైంది. అందరి ముందు నా పరువు బజారున పడింది. అయ్యో, ఏమైందండి? చెప్పండి. సోమయ్య జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ భూషయ్య గారు అందరి ముందు నా బట్టలు లాగేసుకున్నారు. నన్ను దొంగని చేసినట్లు చూశారు అందరూ. నా బతుకులో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదు. లక్ష్మి నీళ్లు తెచ్చి ఇస్తూ, బాధపడకండి, జరగాల్సింది జరిగిపోయింది. ఇదొక గుణపాఠం అనుకోండి. మనకి లేని గొప్పతనాన్ని అరువు తెచ్చుకుంటే అది ఎప్పటికైనా తిరిగి ఇచ్చేయాల్సిందే. అప్పుడు మిగిలేది కేవలం ఖాళీ చేతులు, అవమానం మాత్రమే. నిజమే లక్ష్మి, ఆడంబరాలకు పోయి ఉన్న పరువు పోగొట్టుకున్నాను. మన కష్టార్జితంతో వచ్చిన గంజినీళ్లు తాగినా అందులో ఉండే తృప్తి అరువు తెచ్చుకున్న పంచభక్ష పరమాణాల్లో ఉండదని నాకు అర్థమైంది. ఇకపై ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులకు పోను. మనకి ఉన్నంతలో నిజాయితీగా తలెత్తుకుని బతుకుదాం. అది నాకు కావలసింది. పరువు అనేది బట్టలో ఉండదు, మన ప్రవర్తనలో ఉంటుంది. పదండి, లోపలికి వెళ్లి భోజనం చేద్దాం. సోమయ్య మనసులో బరువు దిగిపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ భార్యతో కలిసి లోపలికి వెళ్ళాడు. బయట వెన్నెల కాస్తోంది. నిజమైన గౌరవం స్వయం కృషిలోనే ఉంటుందని ఆ వెన్నెల చెబుతున్నట్లుంది. కథలోని నీతి: మన శక్తికి మించిన ఆడంబరాలకు పోతే చివరికి అవమానమే మిగులుతుంది. కాకి నెమలికలు పెట్టుకుంటే నెమలు కాలేదు. మనకి ఉన్నదానితో తృప్తి చెందడమే నిజమైన సుఖం, నిజమైన గౌరవం.